ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో దేవాది దేవుడు ఈ దినమంతటిలో ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ సంపూర్ణముగా మనము అనుభవించున్నట్లు ఈ దినమంతటిని బట్టి దేవునికి స్తుతి తెలియచేద్దాం. గడిచిన దినములన్నింటిలో కృపా క్షేమాన్ని అనుగ్రహించిన దేవుడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో జీవము కలిగిన మేల్కొల్పును అనుగ్రహించిన గొప్ప దేవునికి హృదయపూర్వకంగా మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని స్తుతులతో దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క డివోషన్ను ప్రార్థనతో మనము ప్రారంభించబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో, స్తుతులతో ఈ యొక్క డివోషన్ ప్రారంభించబడుతున్నది కనుక కొద్ది నిమిషాలు ఈ దినమంతటిలో ప్రభు తన కృప మన జీవితములో అనుగ్రహించి నడిపించులాగున ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకర్తమైన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. ఆలోచనకర్తమైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. బలమైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. నిత్యమైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. సమస్తమును ప్రభువా అయా నీకు మహిమార్థముగా జరిగించే దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకర్తమైన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆలోచనకర్తమైన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రమని. బలమైన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యమైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రమని ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. ఇదిగో స్తుతుల చేత ప్రభుని మహిమపరుద్దాం. ఇదిగో విజ్ఞాపనల చేత ప్రభుని మహిమపరుద్దాం. కొద్ది నిమిషాలు ఇదిగో మన స్వరాలను, మన హృదయాలను తెరిచి ప్రభు మన జీవితంలో ఏదైతే మేలులు చేశాడో, ఏదైతే గొప్ప కార్యాలు ఆయన జరిగించి ఉన్నాడో, ఇక ముందు మన జీవితంలో ప్రభు జరిగించబోతూ ఉన్నాడో, ఇదిగో ఆ దేవునికి హృదయపూర్వకంగా స్తుతులను తెలియచేద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమని. ఇదిగో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా దేవుని కృప నీ పట్ల, నా పట్ల ఉంటూ ఉన్నది కనుక ప్రభుకి స్తోత్రాలు తెలియచేద్దాం. చెబుదామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారివైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నీవు సమస్తమును ప్రభ జరిగించే దేవుడవని నిన్ను స్తుతిస్తున్నాను దేవా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అయా మరి నా జీవితంలో, మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి అంతయు నీవు ఎరిగి ఉన్న దేవుడవని నీకు స్తోత్రం, 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 స్తోత్రం తెలియచేస్తూ
ప్రభువా, మరి మా జీవితంలో నీవిచ్చిన ప్రతి వాగ్దానాలను మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రం 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 అని తెలియచేద్దాం. స్తోత్రం 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 అని తెలియచేద్దాం. ఇదిగో ఈ యొక్క సంవత్సరము ముగింపులోనికి వస్తూ ఉండగా ఇదిగో మరి నూతన సంవత్సరములోనికి మనల్ని ప్రభు ప్రవేశించబోతున్న గొప్ప దేవునికి స్తోత్రం 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 తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం 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 తెలియచేద్దాం. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఉండగా క్రీస్తు ప్రభు నీలో నాలో మనందరిలో ప్రభు నివసించులాగున, దేవునికి మహిమ కలుగులాగున ఇదిగో క్రిస్మస్ సంతోష సమాధానము సంపూర్ణముగా మనము అనుభవించులాగున దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో మన బలహీనత అంతటి నుంచి మనల్ని విడిపించే గొప్ప దేవుడు, విమోచించే గొప్ప దేవుడు కనుక ఆ దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం స్తోత్రం. అయా ఎంతవరకు తండ్రి మమ్మల్ని సంరక్షించిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. అయా ఎన్నెన్నో ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి అయా మమ్మల్ని విడువక మరువక ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండకుండా ఇదిగో దేవునికి ఈ యొక్క దినం అంతటిలో, మన జీవితకాలం అంతటిలో ప్రభు ఇదిగో మన జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు. మనం ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన అంతటిని ప్రభు ఆలకించే గొప్ప దేవుడు కనుక దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం 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 తెలియచేద్దాము. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరు ఇచ్చిన ఆయుష్ కొరకు నీకు స్తోత్రాలను తెలియచేద్దాం. అయా నీవు ఇచ్చిన ఆరోగ్యము కొరకు నీకు స్తోత్రాలని చెబుదామా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం 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 తెలియచేద్దాం. ఈ ఉదయ కాల సమయంలో అలాగూ నేను ప్రార్థనలో ఉందాం. ప్రభువానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు హృదయపూర్వకముగా యొక్క డివోషన్ను దేవునికి మహిమార్థముగా మనకు దీవెనకరంగా మలచబోతున్న దేవునికి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి స్తుతి చెల్లిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇదిగో మనకు క్షేమాధారమైన దేవుడు, ఇదిగో ఒక్క క్షణమైన మనల్ని విడువని దేవుడు. ఇదిగో ఆయన మనను అరచేతిలో మనల్ని కాపాడిన దేవాది దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ఇదిగో మనకు బలహీనతలో మనల్ని బలపరిచిన దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ మనల్ని ధైర్యపరుస్తున్న గొప్ప దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ఇదిగో మన యొక్క జీవితంలో తన కార్యాలను నెరవేర్చే దేవుడు, జరిగించే గొప్ప దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. దేవా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవో. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారు నన్ను విడచినను మరువని దేవుడవో. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ అనుబంధమే నాకానందము, నీ అనుబంధమే నాకానందము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణమైనా విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణమైనా విడువని స్నేహము. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతి గానము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, మీకు ఆశీర్వాదాలు కలుగునుగాక. మీరేదైతే కోరుతూ ఉన్నారో, ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రభు సన్నిధిలో మానక విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, దేవుడు మీ హృదయ వాంఛలను నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క డివోషన్లో పాలు పంపులు పొందుకుంటున్న మీ అందరినీ ప్రభు సంపూర్ణముగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉన్నాము. ప్రపంచమంతయు క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు ఎంతో సంతోషముగా జరుపుకుంటూ ఉండగా, క్రీస్తుని నమ్ముకున్న నీవు, క్రీస్తుని వెంబడిస్తున్న నేను, మనందరము కూడా క్రీస్తు ప్రభువు మనలో నివసించున్నట్లు, మనలో ప్రభు జన్మించున్నట్లు క్రీస్తు ప్రభువుని మనము మన హృదయములోనికి చేర్చుకొని ఈ యొక్క క్రిస్మస్ సంతోష సమాధానము మనము సంపూర్ణముగా అనుభవించుదుముగాక. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా రాసిన పుస్తకము 33వ అధ్యాయము 14వ వాక్యము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 14వ వాక్యము. పాత నిబంధన గ్రంథము పేజీ నంబర్ 657 చదువుతున్నాను. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థుల గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమెన్. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో యొక్క డివోషన్లో ఎవరైతే పాలు పంపులు పొందుకుంటున్నారో వారందరితో ఆత్మ స్వరూపి అయిన దేవునిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని ఆత్మదేవుడు తన యొక్క ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ యొక్క దినములో మనతో వాగ్దానపూర్వకంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని. ఆమేన్. ఇక్కడ మన ప్రభు అయిన దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలు వంశస్థులతోనూ యూదా వంశస్థులతోనూ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేలు వంశస్థులు అనగా పాత నిబంధనకు సాదృశ్యముగా ఉంచు, యూదా వంశస్థులు అనగా క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉంచు ఉన్నారు. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలములో అనేక పర్యాయములు మరి దేవుని సేవకునికి వ్యతిరేకమై తిరుగుబాటు చేస్తూ ఉన్న ప్రజలు ఇశ్రాయేలు జనాంగముగా ఉంచు ఉండగా వారితో దేవుడు వాగ్దానములను చేస్తూ ఉంచు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యూదా వంశస్థులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయన రక్షకుడిగా మరి దిగి వచ్చినప్పుడు ఆయనను కలువరి సిలువకు వారు అప్పగించే విధానాన్ని కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఇక్కడ ఇశ్రాయేలు వంశస్థులు ద్రోహులుగా అయిపోయి ఉంచు ఉండగా యూదా ప్రజలు కూడా ద్రోహులుగా ఉంచు ఉన్నారు. అయితే దేవుడు వారిని ప్రేమించాడు. వారిని ప్రేమించి ఆయన చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని వాగ్దానపూర్వకంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తనకు సొత్తైన ప్రజలుగా ఆయన ఎన్నిక చేసుకున్న ఇశ్రాయేలు వంశస్థుల వారు అనగా పాత నిబంధన సంఘము దేవునికి ద్రోహులుగా మారిపోయారు. అయితే వీరందరూ నిత్య నరకాగ్నిలో పాత్రులుగా ఉంచు ఉన్న వారి నిమిత్తము మరి వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రజలైన యూదా వంశస్థుల వారి యొద్దకు వచ్చినప్పుడు వారు కూడా ద్రోహులై ప్రభువుని ఆ యొక్క కలువరి సిలువకు అప్పగించిన పరిస్థితిని మనము గమనించవచ్చును. అయితే దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి వారి పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. వారి పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి వారి జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ యొక్క మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్న నా జీవితములో దేవునికి ఇశ్రాయేలు వలెను లేదా యూదా వంశస్థుల వలెను మనము ఇంకను ద్రోహులుగా ఉంచు ఉన్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అయితే దేవుడు మనల్ని ఇంకను ప్రేమిస్తూ ఆయన ఏదైతే మరి నీ జీవితంలో నా జీవితంలో వాగ్దానాలు చేశాడో ఆ యొక్క వాగ్దానములన్నీ నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని ఆత్మ దేవుడు తానే మనతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మరి నీ పక్షముగా నేను ఒకవేళ ఇశ్రాయేలు వల యూదా వలె ఏదైనా దోషముతో జరిగించి అయా నిన్ను బాధిస్తూ ఉన్నానేమో, అయా నన్ను నీవు క్షమించమని హృదయపూర్వకముగా మనము దేవుని సన్నిధిని ప్రార్థించినట్లయితే వేడుకున్నట్లయితే ఇదిగో దేవుడు కనికర సంపూర్ణుడిగా ఆయన మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉంచు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానము నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు
వచ్చుచున్నవి అని. ఆమేన్. ఈ యొక్క మాటలు మరి దేవుడి యొక్క మాటలు అని, దేవుని యొక్క వాగ్దానము అని నీవు సంపూర్ణముగా విశ్వసించి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, దానిని నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడు మన ప్రభువు అయిన యెహోవా కనుక ఈ యొక్క వాగ్దానాన్ని నీవు సంపూర్ణముగా విశ్వసించి ఈ దినమంతటిలోనూ నీ జీవితకాలం అంతటిలో ప్రభు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ యొక్క వాగ్దాన ఫలములను నీవు సంపూర్ణముగా అనుభవించుదువుగాక. ఆమేన్, ఆమేన్. రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల డివోషన్ను మన జీవితంలో ఆశీర్వాదకరంగా, మన జీవితంలో మరి మేలుకరంగా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలని తెలియచేద్దాం. హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. ఇదిగో ఎక్కడ తన నామమందు ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు కలిగి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాను అని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దామా, ప్రభువుని మహిమపరుద్దామా. దేవా, ఏ యోగ్యత లేని నన్ను మీరు కనికరిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఇశ్రాయేలు వలె, యూదా వలె నేను ద్రోహముగా ఉంచున్నానేమో ప్రభువా, నన్ను అయా మీరు జ్ఞాపకము చేసుకోనండి తండ్రి. అయా తండ్రి, ఏ యోగ్యత లేని నన్ను కనికరించండి ప్రభువా. అయా నీవు నాకిచ్చిన ప్రతి వాగ్దానములను మీరు నెరవేర్చండి అయ్యా. ఇదిగో నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మన దేవానికి స్తోత్రాలను తెలియచేద్దామా. చెబుదాం, దేవానికి స్తోత్రాలను తెలియచేద్దాం. ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను అనుగ్రహించిన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయములో ప్రభువా, ఈ యొక్క డివోషన్ అంతటిలో ప్రారంభము మొదలుకొని తండ్రి ముగింపు వరకు మీరు భారాన్ని వహించి అయా మీరు నడిపించినందును బట్టి నీకే స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో మమ్మల్ని కనికరిస్తున్నందుకు స్తోత్రాలు, మాకు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మా యొక్క జీవితములో నీ యొక్క వాగ్దానాలు తండ్రి అయా మారక మరువక మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. ఇదిగో అయా ఆ యొక్క దినములు వచ్చుచున్నవి అని ప్రభువా మీరు మాట్లాడి అయా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయం ఎంతమంది అయితే తండ్రి యొక్క డివోషన్లో తండ్రి పార్టిసిపేట్ చేస్తున్నారు, పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు పేరు వరుసన మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఎవరెవరు ఏ అవసరతలతో ఉంచి ఉన్నారో, ఏ అక్కరల్లో ఉంచి ఉన్నారో తండ్రి, ఏ ఆశలతో ఆలోచనలతో తండ్రి ఈ యొక్క దినము ప్రారంభించబడుతూ ఉన్నారు ప్రభువా, ప్రతి ఆలోచనలను ప్రతి క్రియలను పనులను పరిశుద్ధాత్మ దేవుడమైన నీవు ప్రభువా అయా మీరు జరిగించమని తండ్రి, కార్యములను జరిగించమని తండ్రి అయా నూతన పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కార్యములను మీరు సఫలీకృతము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఆత్మ ద్వారా ప్రతి ప్రభా పనులను మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభా గొప్ప దేవుడవు తండ్రి, అద్భుతకరుడమైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యా ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంచున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, యొక్క బేతేల్ పరిచర్యలో ఉంచున్న ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు వరుసన మీరు దీవిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఏ కుటుంబంలో ప్రభువా నీ పక్షముగా నిలబడి శుభములు ప్రకటించాము, ప్రతి మాటను మీరు నెరవేర్చమని
తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి వ్యతిరేకతను మీరు లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఆటంకమును అడ్డును ప్రభా యేసు నామములో మేము లయపరుస్తూ ఉంటూ ఉండగా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఎవరు ఏ వ్యాధి బాధలతో ఉంచున్నారు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడవైన నీవు తండ్రి స్వస్థత కలుగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా బిడ్డలను సంపూర్ణముగా నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. యొక్క పరిచర్యను ఇంకను బహుబలముగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో అద్భుతములు జరిగించండి, ఆశ్చర్య కార్యములను జరిగించండి. ప్రతి వ్యాధిని బాధలను మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ, సమాధానపరచమని ప్రార్థన చేస్తూ, నెమ్మది చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. నీకే స్తోత్రాలు 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 తెలియచేస్తూ, ప్రతి కుటుంబంలో నీ మహిమ చూడాలి, నీ అద్భుతము చూడాలి, నీ ఆశ్చర్య కార్యము ప్రభా మేము చూడాలి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క దినములలో మీరు ప్రభా అనుమతిస్తున్నందుకు స్తోత్రాలు తెలియచేస్తూ ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయం అంతటిలోనూ మా జీవితకాలం అంతటిలోనూ నీ యొక్క వాగ్దానముల చేత నింపి తండ్రి, వాగ్దాన ఫలము సంపూర్ణముగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ తండ్రి నీతో సమస్తము సాధ్యమేనని ప్రభువా అయా నీవు మాకు అనుగ్రహించిన ప్రతి కుటుంబమును, ప్రతి బిడలను అయా నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. అయా సంపూర్ణమైన తండ్రి నీ కృపను అనుగ్రహించమని అయా మా జీవితంలో నీ చిత్తము, నీ ఉద్దేశము నెరవేర్చమని బిడలకిచ్చిన ప్రతి వాగ్దానాలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి డిస్టర్బెన్స్ను, ప్రతి ఇరుకును, ఇబ్బందిని సర్వశక్తి కలిగిన యేసు నామములో లయపరుస్తూ ఉంచు ఉండగా ప్రభు, ప్రతి వ్యతిరేకతను రద్దుపరుస్తూ ఉంచు ఉండగా తండ్రి, క్రీస్తునందున్న బిడలకు ఏ శిక్షావిధి లేకుండానట్లు తండ్రి ప్రభా మీరే కృపను అనుగ్రహించమని తండ్రి జరిగించిన ఈ యొక్క ఉదయకాల డివోషన్ అంతటిని బట్టి అయా నీకే సమస్త మహిమ, సమస్త ఘనత, ప్రభావములను తెలియచేస్తూ అయా మమ్మలను మేము తగ్గించుకుంటూ ఈ నీ బిడలను, ఈ యొక్క పరిచర్యను నీ చేతులకు అప్పగించుకుంటూ అయా నిన్ను మాత్రము మహిమపరుస్తూ, నిన్ను మాత్రము ఘనపరుస్తూ బిడలను ఆదరించి బలపరిచి ధైర్యపరచమని తండ్రి, నూతనమైన కృపల చేత నింపమని, ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రము తెలియచేస్తూ, సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ మనసారా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.